గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు వచ్చే 100 ఏళ్లకు ప్రణాళిక. అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడేలా ఫ్యూచర్ సిటీ, ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా తెలంగాణ. మల్బార్ బంగారు వజ్రాభరణ తయారీ కర్మాగారం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. నిధుల బదిలీకి ఒత్తిడి చేసిందెవరు? ఫార్ములా ఈ రేస్ కేసులో అరవింద్ కుమార్ విచారణ. హడావుడి నిర్ణయాలకు కారకులెవరనే కోణంలో ఆరా. అంతర్జాతీయ ప్రగతికి భారత్ ఊతం. ఆఫ్రికా అభివృద్ధి ప్రయాణంలో తోడుంటాం. ఘనా పార్లమెంట్లో మోదీ ప్రధానిని వరించిన ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం. 2 ఇంజన్లు ఒకేసారి విఫలం. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడానికి కారణం ఇదే. న్యూయార్క్ టైమ్స్ కథనం. 1,00,000 కోట్లతో రక్షణ కొనుగోలు. దీనిలో నౌకాదళానికి 44,000 కోట్లు. 10 ప్రధాన పనులకు డిఎసి ఆమోదం. చదివే ప్రధానం. విధ్వంసాలకు వెళ్లొద్దు. విదేశీ విద్యార్థులకు అమెరికా షరతు. ఒకే ఒక్కడు. 65 సినిమాల పైరసీ. జేబులో హెచ్డి కెమెరాతో హైదరాబాద్లోని థియేటర్లలో చిత్రీకరణ. టెలిగ్రామ్లో మాఫియాకు $300-400 విక్రయం. నిందితుడిని అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు. హైకోర్టుకు 4 కొత్త న్యాయమూర్తులు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు. ఇప్పుడు సాక్షి. పార్టీ ఎజెండా ముఖ్యం, అధికారమే లక్ష్యం. ఏడాదిన్నరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం. బీఆర్ఎస్ కాంగ్రెస్ల ప్రత్యామ్నాయం బీజేపీ అని ప్రజలు భావిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తాం. నిత్యం ప్రజల మధ్యనే ఉంటా. ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడతా. రేపు లేదా 10న బాధ్యతలు స్వీకరిస్తా. సాక్షితో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు. 10th ఇంటర్ రెండూ ఎందుకు? 10th పాస్ అయి ఇంటర్ తప్పుతున్నారు. జాతీయ స్థాయిలో 12 వరకు ఒకే విద్య. ఇదే పద్ధతి రాష్ట్రాల్లో పాటిస్తే మేలు. రాష్ట్రాలకు కేంద్ర విద్యాశాఖ సూచన. ఇంటర్ బోర్డు ఎత్తేద్దామా? ప్రపంచ దేశాలతోనే పోటీ. తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామం. సీఎం రేవంత్. పెట్టుబడిదారులకు వారి ఆస్తులను పూర్తి రక్షణ లభిస్తుంది. మహేశ్వరంలో మల్బార్ బంగారు వజ్రాభరణ తయారీ సంస్థ ప్రారంభం. ఇవిగో సాక్ష్యాలు. ఈవీఎంల మాయాజాలంపై ఈసీకి ఆధారాలు అందించిన వైఎస్ఆర్సీపీ నేతల బృందం. ఏపీలో పోలింగ్ రోజు తొలుత వెల్లడించిన శాతానికి తుది శాతానికి మధ్య భారీ తేడా. దేశంలోని అత్యధికంగా ఏకంగా 12.54%. పెరిగిన ఓట్లే 87 శాసనసభ స్థానాల్లో గెలుపోటములు నిర్దేశించాయి. హిందూపురం, రాయచోటి నియోజకవర్గాల ఓటింగ్ సరళిలో వ్యత్యాసాలు. ఓటింగ్లో పెరుగుదలే ఉదాహరణ. ఈవీఎంలు, వీవీప్యాట్ల ఓట్లను సరిపోల్చి చూడాలి. వీటన్నిటిపైన విచారణ జరిపించాలి. భారత్తో స్థిరమైన ప్రపంచం. భారత్ బలంగా ఉంటే ప్రపంచం మరింత స్థిరంగా, సౌభాగ్యవంతంగా మారుతుందని ప్రధాని మోదీ ఘనా పార్లమెంట్లో చెప్పారు. అంతరిక్షంలో అతిథి. మన సౌరమండలంలోకి ఒక తోకచుక్క అతిథిగా దూసుకొచ్చింది. దీనిని 3I అట్లాస్ అని నామకరణం చేశారు. తెలంగాణ హైకోర్టుకు కొత్త జడ్జీలు. గౌస్ మీరా మొయినుద్దీన్, సుద్దాల చలపతిరావు, వాకిటి రామకృష్ణారెడ్డి, గాడి ప్రవీణ్ కుమార్ ఎంపిక. న్యాయవాదుల కోటా నుంచే వారికి అవకాశం. సిఫార్సులన్నీ ఆమోదం పొందితే 33కు చేరనున్న జడ్జీల సంఖ్య. 4 సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం. హమాస్ అంతం ఖాయం. హమాస్ సాయుధ సంస్థను శాశ్వతంగా అంతం చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రతినబూనారు. 19న అఖిలపక్ష సమావేశం. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో 2 రోజులుగా ముందుగా 19న అఖిలపక్షం ఏర్పాటు చేసినట్లు మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. వచ్చేసారి మంత్రి పదవులు ఆశించిన నేతలతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే. ఈ ఫైలింగ్ ఎలా? ఫ్లాట్ బుకింగ్ ఏం కావాలి? ఎర్రర్ వస్తుంది, ఏం చేయమంటారు? హలో మేడం, ఫీజు ఏ గేట్వేస్ నుంచి కట్టాలి? వెబ్ ఆప్షన్లో జాగ్రత్తలు చెప్పండి. ఎంసెట్ కౌన్సిలింగ్లో ఎన్నో సందేహాలు. కాల్ సెంటర్కు రోజుకు 600 కాల్స్. కుప్పతెప్పలుగా మెసేజ్లు. నేరుగా క్యాంప్ ఆఫీస్కు వస్తున్న విద్యార్థులు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. సెల్ఫోన్తో పైరసీ. ఫోన్ థియేటర్లో సినిమాల రికార్డింగ్. RRR ఉత్తర భాగానికి 8,000 కోట్లు. భూసేకరణకు అదనపు నిధులు అవసరం. కేంద్రం చెంతకు చేరిన డిపిఆర్. ప్రాజెక్టు సాంకేతిక కమిటీ వద్ద నివేదిక. ఆ తర్వాత మరో కమిటీ ముందుకు. ఆ రెండింటి ఆమోదం పొందితే కేంద్ర కేబినెట్ వద్దకు ఫైలు. నేడు సామాజిక న్యాయ సమరభేరి సభ. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ లో భాగంగా ఎల్బీ స్టేడియంలో. హైకోర్టుకు కొత్తగా 4 జడ్జీలు. సుద్దాల చలపతిరావు, గౌస్ మీరా మొయినుద్దీన్, వాకిటి రామకృష్ణారెడ్డి, గాడి ప్రవీణ్ కుమార్ ఇప్పటివరకు న్యాయవాదులుగా హైకోర్టులో సేవలు. కేంద్రానికి పేర్లు సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం. ఏపీ సహా మరో 4 రాష్ట్రాలు కొత్త న్యాయమూర్తులు. కేసీఆర్కు అస్వస్థత. వారం నుంచి తీవ్ర జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పితో ఇబ్బంది. యశోద ఆసుపత్రిలో చికిత్స. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని సీఎం రేవంత్, బండి సంజయ్ ఆకాంక్ష. కేటీఆర్ ఆదేశాలతోనే నిధులు విడుదల చేశాం. ఎఫ్ఈఓకు నిధులు మంజూరు చేయమని ఆయన మెసేజ్ చేశారు. ఆర్థిక శాఖ అనుమతి కావాలని చెప్తే తానే చూసుకుంటానన్నారు. ఏసీబీ ఎదుట ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ వాంగ్మూలం. గ్రూప్ 1లో తెలుగు అభ్యర్థులపై విపక్ష అపోహే. హైకోర్టులో టీజీపీఎస్సీ వెల్లడి. తనిఖీలకు వచ్చిన వారికి లంచం. ఎన్ఎంసీ అధికారులకు భారీగా ముట్టచెప్పిన తెలుగు రాష్ట్రాల్లోని పలు మెడికల్ కాలేజీలు.
తమకు అనుకూల నివేదిక కోసం చెల్లింపులు, మధ్యవర్తులతో ఎన్ఎంసీ అధికారుల వసూళ్లు, దేశవ్యాప్తంగా పలు కళాశాలలపై సిబిఐ కేసు, ఇప్పటివరకు 6 అరెస్ట్. రాజాసింగ్పై బీజేపీ సీరియస్, ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు కోసం స్పీకర్కు లేఖ రాసేందుకు సిద్ధం. నేనెవరికి భయపడను, పోటా టాడా కేసులకే బెదరలేదు, కావాలనే నన్ను రెచ్చగొడుతున్నారు. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి. మా కూతురు పోటీపై అధిష్టానం ఎలా చెప్తే అలా. కొండా సురేఖ, మీనాక్షికి నివేదిక ఇచ్చిన దంపతులు ఇప్పుడు వెలుగు. అయినోళ్లే ప్రాణాలు తీస్తున్నారు. ఆస్తి కోసం కొందరు, అనుమానాలతో ఇంకొందరు, చిన్న చిన్న పంచాదులతో మరికొందరు. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న దారుణాలు. సిగాజీకి నిపుణుల కమిటీ, ప్రమాద ఘటనపై ఆరా, మిషనరీ విడిభాగాలు, పలు షాంపీల సేకరణ. పామాయిల్తో నెయ్యి, అరటికాండంతో అల్లం పేస్ట్, యూరియాతో పాలు, పౌడర్లు, కలర్లతో పసుపు, కారం, నకిలీ ఇమ్యూనిటీ బూస్ట్ ట్యాబ్లెట్లు తయారీ. రాచకొండ పరిధిలో పెద్ద ఎత్తున కల్తీ ఫుడ్ ఐటమ్ సీజ్. 46 కేసులు నమోదు, పోలీసుల అదుపులో 52 మంది. రాష్ట్ర హైకోర్టుకి 4 కొత్త జడ్జీలు. కేటీఆర్ చెప్తేనే నిధులు పంపినాం. హెచ్ఎండి అకౌంట్ నుంచి ఎఫ్ఈఓకు 45 కోట్లు బదిలీ చేసినాం. నేడు కాంగ్రెస్ సభ, ఎల్బీ స్టేడియం వేదిక. సామాజిక న్యాయ సమర వేది పేరిట నిర్వహణ. సభ కోసం హైదరాబాద్ చేరుకున్న కాంగ్రెస్ చీఫ్ ఖర్గే. ఇందిరమ్మ ఇండ్లు జోరుగా, వేగంగా నిర్మాణాలు పూర్తి చేయిస్తున్న సర్కార్. ఇప్పుడు నమస్తే తెలంగాణ. హరితహారానికి 10 ఏళ్లు. ఆకుపచ్చని తెలంగాణ లక్ష్యంగా కేసీఆర్ సర్కార్ ప్రయత్నం. 290 కోట్ల మొక్కలతో 7.7% పెరిగిన పచ్చదనం. కేసీఆర్ కృషితో దేశానికి ఆదర్శం నిలిచిన తెలంగాణ. ఏడాదిన్నరగా పథకాన్ని నీరుగార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం. హద్దుమీరుతున్న హైడ్రా. సున్నం చెరువులో ఇక ఎలాంటి చర్యలు వద్దు, ఇదే చివరి వార్నింగ్ అంటూ హైకోర్టు ఆగ్రహం. నాది కేసీఆర్ స్థాయి. కేటీఆర్, హరీష్కు మా సీఎం జవాబిస్తారు. కూలి చేసుకుంటోళ్లకు 5 లక్షల ఇండ్లు ఇస్తున్నాం. మామూలు విషయమా? వాళ్ళు 5,000 అయినా చూస్తారా? మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్య. కాంగ్రెస్ పార్టీలో కోవట్లు ఉండొచ్చు, ప్రతి పార్టీలోనూ అట్లాంటోళ్ళు ఉంటారు. క్రమశిక్షణ లేకుండా మాట్లాడితే ఊరుకోం. అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలపై పిసిసి చీఫ్ మహేష్ గౌడ్. మొబైల్ శిలాఫలకం శంకుస్థాపన కార్యక్రమం కాగానే తరలింపు. తారు రోడ్ల పనుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన నర్సపేట అధికారులు. 2 రోజులుగా దానికే కొబ్బరికాయ కొడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి. బీర్ల ఐలయ్యపై అనర్హత వేటు. ఆలేరు ఎమ్మెల్యేకు పొంచి ఉన్న పదవీ గండం. తప్పుడు అఫిడవిట్ కేసులో బిగుస్తున్న ఉచ్చు. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో 22న విచారణ. ఇటు అప్పులు, అటు పన్నులు. 20 నెలల 2 లక్షల కోట్లు. 8 ఏళ్లు 3 రేట్లు. రొటీన్ హెల్త్ చెకప్ కోసం యశోద దవాఖానకు మాజీ సీఎం కేసీఆర్. ఆరోగ్యం బేషుగా ఉందన్న వైద్య బృందం. కార్యకర్తనే బలిగొన్న కాంగ్రెస్ నేతలు. మంత్రి సీతక్క నియోజకవర్గంలో దారుణం. ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని అడగడమే నేరం. నేతల వేధింపులు, పోలీసుల బెదిరింపులు మనస్తాపంతో చుక్క రమేష్ ఆత్మహత్య. జాతీయ రహదారిపై స్థానికుల ఆందోళన. బాధ్యతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్.